ప్రభువు రాజుల రాజు ప్రతివాని మోకాలు వంగవలే. ప్రభువుల ప్రభువు రాజుల రాజు ప్రతివాని మోకాలు వంగవలే. ప్రభు యేసు క్రీస్తు దేవుడని ప్రతివాని నాలుక మోపవలే. ప్రభు యేసు క్రీస్తు దేవుడని ప్రతివాని నాలుక మోపవలే. సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా, యూదా గోత్రపు సింహమా, దావీదు చిగురు దేవతనయ దేవగోరి పిల్లలు, నీవే స్తుతులకు యోగ్యుడవు. దావీదు చిగురు దేవతనయ దేవగోరి పిల్లలు, నీవే స్తుతులకు యోగ్యుడవు. హల్లెలూయా మా మహారాజా, హోసన్నా హోసన్నా హల్లెలూయా శ్రీ యేసు రాజా. హల్లెలూయా మా మహారాజా, హోసన్నా హోసన్నా హల్లెలూయా శ్రీ యేసు రాజా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని నామమునకు నిరంతరము స్తుతించబడే దేవుడు ఘనతనందును గాక. దేవుని సన్నిధిలో వాక్య సందేశాన్ని విందాం. దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినడానికి ఆసక్తితో వచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. ఇలా తిరగండి, ముందు కెమెరా ముందు తిరుగుతున్నారు, అది గమనించుకోకపోతే ఎలాగ. కనుక దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని మనం వినడమే కాకుండా అనేక మందికి వినడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాం. ఈనాటి సందర్భాల్లో ఎన్నో వాక్యాలు లోకంలో ఉన్నాయి, మాట్లాడే బోధకులు వేలకు వేలుగా ఉన్నారు. కానీ ఆసక్తిపూర్ణులై వాక్యాన్ని వినడానికి సిద్ధపడే వాళ్ళందరికీ కూడా మనం వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినమందు సిద్ధపరచబడినటువంటి వాక్యాంశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. ఏంటనగా, ఒకడు ఆశీర్వదించబడ్డకు కారణం ఏమిటి? ఈనాడు నేను ఉపదేశించే ఉపదేశం యొక్క సారాంశము, ఒకడు ఆశీర్వదించబడుటకు కారణం ఏమిటి? ఒకడు ఆశీర్వదించబడాలంటే కొన్ని కారణాలు ఉన్నాయి. కీర్తనాకారుడైనటువంటి దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేసుకుంటూ వస్తే, దావీదు అంటాడు, ఎంతగా నన్ను ఆశీర్వదించుటకు నేను ఎంతటి వాడను అంటాడు. ఎంతగా నన్ను ఆశీర్వదించుటకు నేను ఎంతటి వాడను, నేను ఏపాటి వాడను, నా కుటుంబం ఏపాటిది అంటాడు. కనుక అంతగా ఆశీర్వదించబడిన కారణం ఏమిటో, దేనిని బట్టి దావీదు మహారాజు అంతగా ఆశీర్వదించబడ్డాడు, దేనిని బట్టి దావీదు మహారాజుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, మనం ఆలోచించవలసినటువంటి అవసరత ఈనాడు ఎంతైనా ఉన్నది. ఈనాటి కాల ఉపదేశంలో మనం ఆలోచించినట్టయితే, అయితే మరి ఈ దినమందు నీవు నేను ఆశీర్వదించబడాలని వచ్చాం. ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం, ఆశీర్వదించబడడానికి ఎంతో ఇష్టపడుతున్నాం. శాపము కానీ, కష్టము కానీ, శ్రమ కానీ మనలో ఏ ఒక్కరికి కలగకూడదని మనం ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాం. కానీ ఆశీర్వదించబడటకు కారణం ఏంటంటే,
దావీదు మహారాజు 23వ దావీదు కీర్తనలో ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి. ఏమన్నాడు? మొదటి మాట తీసుకున్నాం, యెహోవా నా కాపరి అంటే దేవుడే నా కాపరి. నన్ను కాచేవాడు, నన్ను మేపేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను భద్రపరిచేవాడు. కాపరి, గొర్రెల కాపరిగా ఇతను కొంతకాలం జీవించాడు కనుక కాపరి గొర్రెల మంద పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉంటాడో, ఏ రీతిగా సంరక్షిస్తాడో, ఏ రీతిగా ఆ మంద పట్ల బాధ్యత కలిగి జీవిస్తాడో, వ్యవహరిస్తాడో అవన్నీ ఎరిగిన వాడుగా ఆయన మరి ఒక కాపరి అయి ఉండి గొర్రెల మందకు, ఒక చిన్న గొర్రెల మందకు దావీదు కాపరై ఉండి ఆ కాపరత్వంలో ఉన్నటువంటి బాధ్యతలు ఎరిగిన వాడై ఉండి దేవునితో అంటాడు, యెహోవా నా కాపరి. లోకమంతటికి చెప్తున్నాడు ఈ రోజున. ఈ 23వ దావీదు కీర్తన చదవకుండా ఎవరు ఉండరు. అందరికీ కంటతా కీర్తన ఇది, అందరికీ అవలేలుగా వచ్చేస్తుంది. యెహోవా నా కాపరి, ఆయన నా కాపరిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అందుకనే ఆశీర్వదించబడ్డాడేమో. దేవుడి కాపరిగా ఉంటే, ఒక గొర్రెల కాపరి ఆ గొర్రె జీవితంలో పుట్టిన నాటి నుండి అది ఎక్కడో అరణ్యంలో పుడుతుంది. ఆ గొర్రె పిల్లని మెల్ల మీద వేసుకుని తీసుకొస్తాడు, మెడ మీద ఎక్కించుకుని తీసుకొస్తాడు, మందలో చేరుస్తాడు. ఈ గొర్రె పిల్లలందరికీ, ఈ గొర్రె పిల్లలన్నిటికీ ఒక చిన్న షెడ్ వేరేగా ఉంటుంది. చిన్న దొడ్లో గొర్రె పిల్లల దొడ్డు వేరు. ఈ కాపరి వచ్చి దేని తల్లి దగ్గరికి దాన్ని విడిచిపెడతా ఉంటాడు. అది పాలు తాగిన తర్వాత, కడుపు నిండిన తర్వాత, తల్లితో కొంతసేపు ఆడుకున్న తర్వాత ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చి మళ్ళీ దాని దొడ్లో దాన్ని చేరుస్తాడు. ఈ రకంగా దాని చిన్ననాటి నుండి దాన్ని సంరక్షించి మందతో కలిసి మేతకెళ్ళే వరకు దాన్ని బలపరిచి దాని సంరక్షణ బాధ్యతలు వహించి దాన్ని మందలో కలుపుతాడు. అక్కడి నుంచి అది పెరుగుతుంది, పెద్దదవుతుంది, మందలో కలుస్తుంది, మందతో వెళ్తుంది. అన్ని రకాలుగా అది బలపరచబడినది, మరి ఫలిస్తుంది. ఈ రకంగా ఒక కాపరి ఒక గొర్రె పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాడో ఎరిగిన దావీదు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా యొక్క కాపరి. దేవుడు తనకు కాపరిగా భావిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ఇక ఏమంటాడంటే, నాకు లేమి కలగదు. నాకేం కలగదు అంటున్నాడు? నాకు లేమి కలగదు. ఈ మాటను బట్టి దావీదు ఆశీర్వదించబడ్డాడు అని చెప్పుకోవడం ఒక మొదటి కారణంగా ఉంది. ఇక రెండవ కారణం ఏంటంటే, 55వ దావీదు కీర్తన 17వ చరణాన్ని చదువుతాం. కారణాలు 10 కారణాలు చెప్తాను నేను. 10 కారణాలు జాగ్రత్తగా గమనించి నీ జీవితంలో అలవర్చుకుంటే నువ్వు కూడా దావీదు వల్ల ఆశీర్వదించబడి దేవుని ముందు నిలబడి నన్ను ఎంతగా ఆశీర్వదించావు అని చెప్పగలిగే స్థితికి నువ్వు వస్తావు. నన్ను ఎంతగా ఆశీర్వదించావని చెప్పగలిగే స్థితికి నువ్వు నేను రావాలి ఈ దినకాలం ముందు ప్రియులారా. ఇక్కడ 55వ దావీదు కీర్తన 17వ చరణంలో ఏమని అంటున్నాడంటే, కీర్తనాకారుడు చదవండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడు దావీదు ప్రార్థన ఎన్నిసార్లు ఆలకిస్తున్నాడు, దావీదు ఎన్ని మార్లు ప్రార్థిస్తున్నాడంటే, ఉదయకాలమున, మధ్యాహ్నకాలమున, సాయంకాలమున మొర్ర పెడుతున్నాడట. దానిని బట్టి దావీదు ఆశీర్వదించబడ్డాడు. నీ జీవితంలో నువ్వు అలవర్చుకోగలిగితే ఉదయకాలమున, మధ్యాహ్నకాలమున, సాయంకాలమున మనం 3 పూట్ల భోజనం చేస్తాం, ప్రార్థన చేయం. ఆశీర్వదించబడాలని కోరుకుంటాం, ఆశీర్వాదాలు కావాలనుకుంటాం. 3 పూట్ల భోంచేస్తాం కానీ 3 పూట్ల ప్రార్థన చేయం. దావీదు ఎన్ని పూట్ల భోంచేశాడో చెప్పడం లేదు కానీ ఇక్కడ ఎన్ని పూట్ల ప్రార్థించాడో చెప్తున్నాడు, ఎన్ని మార్లు ప్రార్థించాడో చెప్తున్నాడు. దావీదు ఉదయకాలమున, మధ్యకాలమున, సాయంకాలమున. 119 దావీదు కీర్తనలు అంటాడు, దావీదు దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాడు, 3 మార్లు మొర్ర పెట్టుకుంటున్నాడు. ముందుకు వచ్చేయండి, ముందు 2 చైర్లు ఉన్నాయి కనుక ఉదయకాలమున, మధ్యకాలమున, సాయంకాలమున దావీదు మొర్ర పెట్టుకుంటున్నాడు. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తన జీవితంలో ఉన్న అలవాటు రెండవదిగా మనం చూస్తున్నాం. ఇక మూడవదిగా 66వ కీర్తన 14వ చరణాన్ని చూద్దాం.
66వ కీర్తన 14వ చరణాన్ని. నాకు శ్రమ కలిగినప్పుడు నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. అది దావీదు జీవితంలో దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు. మొదటి మాట. రెండవ మాట, ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలమున దేవుడికి మొర్ర పెట్టుకుంటున్నాడు. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. రెండవ మాటగా. ఈ మూడవ మాట ఏంటంటే, నాకు శ్రమ కలిగినప్పుడు. దావీదు జీవితంలోనంట శ్రమలు కలిగినప్పుడు ఏం చేస్తాడట? మొక్కుబళ్ళు చేసుకుంటాడట. నీ జీవితంలో ఉందామా? శ్రమ కలుగుతుంది, ప్రార్థన చేయమంటున్నారు. శ్రమ కలుగుతుంది, సంఘంతో చెప్తున్నారు, గ్రూప్లో చెప్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. కానీ ఆ ప్రార్థన చేయించుకున్న వాళ్ళు మళ్ళీ కనబడరు. వారి జీవితాల్లో మొక్కుబడులు ఉండవు, వాటిని చెల్లించడాలు ఉండవు. మన జీవితాలు ఇలా ఉన్నాయి. దావీదు జీవితం ఇది అలా లేదు. దావీదు జీవితంలో శ్రమ కలిగినప్పుడు అతను మొక్కుబడులు చేస్తాడు. నా శ్రమ తీర్చు తండ్రి, నా మొక్కులు నేను చెల్లించుకుంటానంటాడు. ఆ శ్రమ తీర్చిన దేవుని సన్నిధానానికి వచ్చి మొక్కులు చెల్లిస్తాడు. ఇది అలవాటుగా ఉంది. మూడవ అలవాటు. మొదటి అలవాటు ఏంటి దావీదుకి? చెప్పండి. యెహోవా నా కాపరి. రెండవ అలవాటు ఏంటి? దినములకు 3 మార్లు మొక్కుతాడు, 7 మార్లు స్తుతిస్తాడు. రెండో అలవాటు. మూడో అలవాటు ఏంటి? శ్రమ కలిగినప్పుడు మొక్కుబడులు చేస్తాడు, వాటిని దేవుని సన్నిధిలో చెల్లిస్తాడు. అందుకనే దేవుడు దావీదుని ఆశీర్వదించాడేమో. దావీదు ఆశీర్వాదాలు చూసుకుని